నమస్తే. నవవిధ భక్తి మార్గాలలో నాలుగవది పాద సేవనం. భగవంతుని సర్వావయవాలలో అత్యంత ప్రధానమైనవి పాదాలు. భగవంతుని పాదాలు భక్తితో సేవించడం పాదసేవనం భక్తి విధానం. భగవంతునికి చేసే పవిత్ర సేవతో సమానం. భరతుడు, గుహుడు మొదలైన వారు ఈ పాదసేవ ద్వారా ముక్తిని పొందారు. పాదుకాభిషేకం ద్వారా ఆ ఆ దైవానుగ్రహాన్ని చాలా సులువుగా పొందవచ్చును. ఐదవది అర్చనం. భగవంతునికి రోజు పుష్పాలు, తులసి, సుగంధ ద్రవ్యాలను సమర్పించి అర్చనా రూపంలో దేవుణ్ణి పూజించడం, ఇంట్లో ప్రతిష్ఠించుకున్న దేవతలను అర్చించడం. సమాజంలో ఈ విధానంలో భగవంతునికి చేరువైన వారు విష్ణుదత్తుడు, ఆళ్వారులు ఈ విధానంతో భగవంతుని సన్నిధికి మోక్షాన్ని పొందారు. ఆరవది వందనం. వందనం అనగా నమస్కారం. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో సర్వకాలాల్లో తన మీదే మనసు నిలిపి పూజించి నమస్కరింపుమని బోధించాడు. భగవంతుణ్ణి నమస్కరించిన వాడు పూజా ఫలితాన్ని పొందలేడు. భక్తిపూర్వకమైన నమస్కారంతో భగవంతుణ్ణి సులభంగా చేరుకోవచ్చునని ఎంతోమంది భాగవతుల కథల ద్వారా తెలుస్తుంది. శ్రీ పరంజ్యోతితో మైత్రి అనే యూట్యూబ్ ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.